రాష్ట్రంలో ప్రభుత్వం మారి 6 నెలలు గడిచినా విధానాలు మాత్రం మారలేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం ప్రధానితో కుదుర్చుకున్న ఒప్పందాలనే కూటమి ప్రభుత్వం అమలు చేయాలని చూస్తుందని అన్నారు. దీనిలో భాగంగానే గతంలో స్మార్ట్ మీటర్లను ధ్వంసం చేయాలని చెప్పిన లోకేష్ నేడు వాటిని బిగించాలని చెప్పడం సిగ్గుచేటని శ్రీనివాసరావు మండిపడ్డారు. దీనిపై జనవరి 7, 10 తేదీల్లో విజయవాడ, కర్నూలులో ధర్నా చేసి ప్రభుత్వం జారీ చేసిన జీవోలను భోగి మంటలో దగ్ధం చేస్తామని అన్నారు. ఫిబ్రవరి 1, 2, 3, 4 తేదీలలో సిపిఎం రాష్ట్ర మహాసభలను నెల్లూరులో నిర్వహిస్తున్నట్లు శ్రీనివాసరావు చెప్పారు. గత 2 రోజులుగా నర్సాపూర్లో నిర్వర్తిస్తున్న సిపిఎం రాష్ట్ర మహాసభల్లో తీర్మానాలు చేశామని అన్నారు. ప్రజల్లోకి తీసుకుపోవడానికి, కూడగట్టడానికి ఒక రాజకీయ కార్యక్రమంతో ప్రజల్లోకి ముందుకు పోవాలి అనే అంశాన్ని మేము చర్చించాం. రేపు ఫిబ్రవరి 1, 2, 3 తేదీల్లో నెల్లూరులో జరుగుతున్నటువంటి రాష్ట్ర మహాసభ, ఆ సందర్భంలో ఇంకా విస్తృతంగా ఈ అంశాలని ఎజెండాగా తీసుకొని విస్తృతంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి కూడా 475 మంది ప్రతినిధులు వస్తారు. అఖిల భారత నాయకత్వం పాల్గొంటుంది. వాళ్ళ సూచనలు, సలహాలతోటి ఆ మహాసభలో సిపిఎం యొక్క విస్తరణ, స్వతంత్ర రాజకీయ అభివృద్ధిని గురించి మేము చర్చిస్తాం. ఈరోజు అన్ని పార్టీలు, వైసీపీ, టీడీపీ, జనసేన, కేంద్ర ప్రభుత్వానికి లొంగిపోయి రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాలను పణంగా పెట్టి వాళ్ళ సొంత రాజకీయ ప్రయోజనాలు చూసుకుంటున్నటువంటి తరుణంలో, అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోతున్న తరుణంలో వైసీపీ పోయి టీడీపీ వచ్చినా కూడా ఈ విషయంలో ఏ మాత్రం మార్పు లేదు. ప్రజలు ఆశించిన విధంగా ఈ మార్పు జరగటం లేదు. అందుకనే ఒక ప్రజానుకూల ప్రభుత్వం, అసమానత లేని అభివృద్ధి కావాలనేటువంటి నినాదంతో రేపు రాష్ట్ర మహాసభల్లో మేము ప్రధాన అజెండా తీసుకుని చర్చించబోతున్నాం. ఇది ఒక అంశం. రెండవది, ఈరోజు రాష్ట్ర ప్రజల నెత్తి మీద పిడుగులు పడుతున్నాయి. ముఖ్యంగా విద్యుత్ ఛార్జీలు డిసెంబర్ మాసంలోనే అంతకుముందు ₹1.90 ఉన్న ఒక బేసిక్ ఛార్జీ మీద ట్రూ అప్ ఛార్జీల పేరుతోటి, పిఎల్ అడ్జస్ట్మెంట్ FPPC పేరుతోటి ₹1.45 అదనంగా వేశారు. అది కాకుండా ఇప్పుడు మరలా ఇంకొక 5,900 కోట్లు లోటు ఉంది. దాన్ని ఎలా పూడ్చుకోవాలని ప్రభుత్వం విద్యుత్ రెగ్యులేటరీ కమిటీ ముందు పెట్టబోతున్నది. దేన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ 3 మాసాల్లోనే 16,000 కోట్ల రూపాయల అదనపు భారాన్ని ఛార్జీలు ఛార్జీలు పెంచుతున్నామని చెప్పకుండానే ట్రూఅప్ ఛార్జీలు దొడ్డుగారిన ప్రజల మీద, ప్రజలకు తెలియకుండానే ప్రజల మీద భారం వేశారు. రెగ్యులేటరీ కమిషన్ కూడా వినియోగదారుల యొక్క అభిప్రాయాలు తీసుకోకుండా, బహిరంగ విచారణ చేయకుండా, అండమొక్కటిగా అప్రజాస్వామికంగా దీన్ని ఆమోదించేసి మీరు కట్టేయండి వచ్చే జనం నెత్తి మీద వేసేసారు. జనవరి నుంచి ఇంకా పెరగబోతున్నాయి. ₹1.45 తోడు మళ్ళీ జనవరిలో మళ్ళీ పెంచుతున్నారు. 45 పైసలు ₹1 పెంచబోతున్నారు. ఈ రకంగా నెల విద్యుత్ ఛార్జీలను ఇట్లా పెంచుకుంటూ పోతే రెగ్యులేటరీ కమిషన్ పేరుతోటి ప్రజలకు మొయ్యలేనటువంటి పరిస్థితి వస్తుంది. అందుకని దీన్ని తీవ్రంగా ప్రతిఘటించాలని రేపు భోగి పండుగ రోజు ఈ విద్యుత్ బిల్లులన్నీ భోగి మంటల్లో వేసి తగలబెట్టాలి. ఇది చాలా అన్యాయం, ఈ భారాలను భరించలేమని చెప్పి మేము నిర్ణయం చేశాం. అలాగే రేపు 7వ తేదీ విజయవాడలో, 10వ తేదీ కర్నూలులో 2 సెంటర్స్లో పెద్ద ఎత్తున ధర్నాలు, ఈ విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ యొక్క నిర్ణయం ప్రజల మీద ఈ భారాలను వేయటాన్ని, రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 7వ తేదీ విజయవాడ, 10వ తేదీ కర్నూలులో భారీ ఎత్తున ధర్నాలు చేయాలి. దీన్ని ప్రజలను కూడగట్టి ప్రతిఘటించాలని చెప్పి నిర్ణయం కూడా మేము చేశాం. అందుకని ప్రజలు కూడా ఈ పిలుపుని స్వీకరించి తమ వ్యతిరేకతను, నిరసనని తెలియజేయడానికి ఈ ధర్నాల్లో కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి కోరుతాం. ప్రభుత్వం తాడి చెట్టు ఎందుకు ఎక్కామంటే దూడ మీదకు అన్నట్టుగా ఉంది. విద్యుత్ ఛార్జీలు ఎందుకు పెంచారంటే గత ప్రభుత్వం పెంచింది, మా తప్పే లేదంటున్నారు. గత ప్రభుత్వ విధానాలని సమీక్ష చేసి అన్నింటినీ వెనక్కి నెట్టేస్తున్నారు. అనేకం ఈ సర్వే రాళ్లతో సహా అన్నీ రద్దు చేశారు. 500 కోట్లు పెట్టి కొన్న సర్వే రాళ్లను కూడా రద్దు చేశారు. పాస్ పుస్తకాలు మార్చేస్తున్నారు. గత ప్రభుత్వం తప్పు చేసిందని ప్రజలు తిరస్కరించారు. వాళ్ళు ప్రతిపాదించారు కానీ అమలు చేయాలి. వాళ్ళు అమలు చేయకుండా దాన్ని మీరు ఎందుకు అమలు చేస్తున్నారు అంటే వాళ్ళు వదిలిన చెప్పుల్లో మీరు కాడు పెట్టదలుచుకున్నారా? వాళ్ళ విధానాలు మీరు అమలు జరుపుకుంటున్నారా? వాళ్లే మీకు ఆదర్శమా? ఏ వైసీపీని అయితే ఓడించి ప్రజలు తెలుగుదేశం పట్టం కట్టారో ఆ వైసీపీ విధానాలను మేము అమలు జరుపుతున్నాం, మా తప్పేం లేదంటే మీకెందుకు అధికారం ఇవ్వటం?
కానీ వైసీపీ విధానాలను మేము అమలు జరుగుతున్న సిగ్గుచేయడు. ఆ మాట చెప్పుకోవడం సిగ్గుచేయడు. ప్రజల తీర్పుకు వ్యతిరేకం. ప్రజలు దాన్ని ఓడించారు, తిరస్కరించారు వాళ్ళ ప్రతిపాదన. గత ప్రభుత్వం చేసిన తప్పును సరిదిద్దాల్సింది పోయి ఆ తప్పును మేము ఇంకా ఘనంగా అమలు చేయాలి. ఎందుకంటే అదాని కోసం. ఇప్పుడు చెప్పాడు బలరాము, స్మార్ట్ మీటర్లు ఎవరి కోసం? లోకేష్ ఏం చెప్పాడు? స్మార్ట్ మీటర్లను ధ్వంసం చేయమన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? వాటిని మేము కొనసాగిస్తామన్నాడు. మేము ఆ రోజు ఏం చెప్పామంటే తీసేయండి, స్మార్ట్ మీటర్లు పనికిరావని చెప్పాం. ఆయన ధ్వంసం చేయమన్నాడు రాడికల్గా. ఇప్పుడు ధ్వంసంగా తెచ్చి వాళ్ళే అమలు జరుపుతున్నారు. దాన్ని ఉంచుకోండి, స్మార్ట్ మీటర్లు మేము కూడా పెడతామంటే అదాని ఇవన్నీ కూడా. కానీ అదానితో జరిగిన ఒప్పందం, విద్యుత్ ఒప్పందాలన్నీ, గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలన్నీ రద్దు చేయాలి. అదానితో గత ప్రభుత్వం ₹2.49 విద్యుత్ కొనుగోళ్లకి 25 సంవత్సరాల పాటు అంటే 1,10,000 కోట్ల రూపాయల అదనపు భారాన్ని వేయటానికి గత ప్రభుత్వం నిర్ణయం చేసింది. మీరు దాన్ని రద్దు చేయాలి. రద్దు చేసి ప్రజల యొక్క కోరికను మీరు ఆమోదించండి. లేకపోతే గత ప్రభుత్వ విధానాలను మీరు ఆమోదించి ముందుకు తీసుకుపోతుంది.